హలో ఆల్, నార్మల్ డెలివరీయా సి సెక్షనా? డెలివరీ తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయనేది నేను ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ పూజిత అండ్ యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ మమ్మ అండ్ కుషల్. చాలామంది అడిగారు, మీరు ఎలా ఉన్నారు, మీ హెల్త్ ఎలా ఉంది, బాబు ఎలా ఉన్నాడని. మేమైతే చాలా బాగున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ కేర్. ఫస్ట్ నార్మల్ డెలివరీలో పెయిన్స్ అంత నార్మల్గా అయితే అస్సలు ఉండవు. ఆ పెయిన్స్ భరించడం ఒక ఎత్తు అయితే, ఆ పెయిన్స్ వచ్చే టైంలోనే బేబీని పుష్ చేయాల్సి ఉంటుంది. సో మన బాడీలో ఏదైనా బోన్ బ్రేక్ అయితే ఎంత పెయిన్ ఉంటుందో అంతకు మించి పెయిన్ ఉంటుంది అన్నమాట. నార్మల్ డెలివరీలో బేబీ కూడా కొంచెం స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా రికవరీ టైమ్ సి సెక్షన్తో కంపేర్ చేస్తే నార్మల్ డెలివరీ కొంచెం తక్కువే ఉంటుంది. కానీ నార్మల్ డెలివరీలో కూడా స్టిచెస్ పడతాయి అన్నమాట. అంటే స్టిచెస్ లేకుండానే డెలివరీ అనేది కాదు. నెక్స్ట్ సి సెక్షన్ అనేది ఒక సర్జికల్ ప్రాసెస్. ఒక 7 లేయర్స్ని కట్ చేసి బేబీని బయట తీస్తారు. ఈ ప్రొసీజర్ టైంలో మదర్కి ఎలాంటి పెయిన్ అనేది ఉండదు అనమాట, ఎందుకంటే అనస్థీషియా ఇస్తారు కాబట్టి. బట్ అక్కడ ఏం జరుగుతోంది అనేది మదర్ ఫీల్ అవ్వచ్చు, కానీ పెయిన్ అనేది ఉండదు అనమాట. అదేవిధంగా సి సెక్షన్లో బేబీకి ఎలాంటి స్ట్రెయిన్ ఉండదు. అండ్ రికవరీ టైం కూడా నార్మల్ డెలివరీతో కంపేర్ చేసినప్పుడు సి సెక్షన్ కొంచెం టైం టేకింగ్ అనమాట. అంటే రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది నార్మల్ డెలివరీతో కంపేర్ చేసినప్పటికీ. ఇంకా నా ఎక్స్పీరియన్స్లోకి వచ్చేసరికి, ఇలా ఒక డెలివరీ అయింది అనగానే ఎవరైనా ఫస్ట్ అడిగే ఏ బేబీ అని అడుగుతారు, అండ్ సెకండ్ క్వశ్చన్ ఏ డెలివరీ అని అడుగుతారు. నాది సి సెక్షన్ అనమాట. సి సెక్షన్ అని చెప్పంగానే ఒక రియాక్షన్, ఆ రియాక్షన్ నేను తీసుకోలేకుండా ఉన్నాను. ఏంటంటే, అయ్యయ్యో సి సెక్షనా, ఏంటి సి సెక్షన్ అయితే అది ఏమన్నా పెద్ద క్రైమా, లేకుంటే అక్కడితో నా లైఫ్ ఏమన్నా ఎండ్ అయిపోతుందా, ఎందుకు ఆ రియాక్షన్ ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకొకటి, అదేంటి ఫస్ట్ నార్మల్ అయింది కదా, ఇప్పుడు ఎందుకు మరి నార్మల్ అవ్వలేదంటే, అవునబ్బా అయింది, ఫస్ట్ నార్మల్ డెలివరీ అయింది, ఇప్పుడు అవ్వలేదని చెప్పి నాకు నార్మల్ అవ్వట్లేదని నాకు బేబీ వద్దని చెప్పడానికి అవ్వదు కదా. అయినా నార్మల్ డెలివరీ అయినా ఒక సి సెక్షన్ అయినా నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు దానికి దీనికి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే, అరే నార్మల్ డెలివరీలో ఎందుకు ఇంత పెయిన్ మనం భరించాలి, ఎందుకు ఇంత నేను పెయిన్ భరించాను, ఫస్టే సి సెక్షన్కి వెళ్ళిపోయింటే సరిపోయిండేది కదా అని అనిపించింది. ఎందుకంటే అంత నొప్పి నేను భరించాను కాబట్టి. ఈ మధ్య నేను ఎక్కువగా వింటున్న ఇంకొక విషయం ఏంటంటే, డాక్టర్స్ నార్మల్ డెలివరీస్ చేయట్లేదు అని చెప్పి. ఇప్పుడు నార్మల్ డెలివరీయా సి సెక్షన్ అనేది మనం ముందే డిసైడ్ చేయలేమండి. ఎందుకంటే ఆ డెలివరీ టైంలో చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఏ డెలివరీ అనేది. ఇప్పుడు సర్విక్స్ లెంత్ అవ్వచ్చు, బేబీ పొజిషన్ అవ్వచ్చు, బేబీ వెయిట్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఏదైనా కాంప్లికేషన్ ఉన్నప్పుడు డాక్టర్స్ కూడా ఛాన్స్ తీసుకోలేరు కదా, నార్మల్ కోసం వెయిట్ చేసి. అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే నార్మల్ డెలివరీస్ చేయట్లేదు డాక్టర్స్ కూడా. సో అంతేగాని తెలిసి తెలియక మాట్లాడకండి దయచేసి. ఇంకా నా డాక్టర్ విషయానికి వస్తే, పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి, నేను భరించలేకున్నాను నొప్పులు, మేడం నా వల్ల అవ్వట్లేదు, ఇంత నొప్పి నేను భరించలేకుండా ఉన్నాను, నాకు సి సెక్షన్ చేసేయండి అంటే, ఆ టైంలో కూడా నా డాక్టర్ నన్ను ఎంత మోటివేట్ చేశారంటే, నీ వల్ల అవుతుంది, ఇంకొక 1 అవర్ ట్రై చేద్దాం, ఇంకొక ½ అవర్ ట్రై చేద్దాం, లాస్ట్లో కూడా ఇంకొక 10 మినిట్స్ ట్రై చేద్దాం, అప్పటికి నీ వల్ల అవ్వలేదంటే నేను సి సెక్షన్ చేస్తానని అన్నారు. సో ఇలాంటి డాక్టర్స్ కూడా ఉన్నారనమాట. తెలిసి తెలియకుండా ఊరికే డాక్టర్స్ని అయితే బ్లేమ్ చేయకండి దయచేసి. ఇంకొకటి కూడా ఉందండి, నా సి సెక్షన్ డెలివరీ అయితే లావ్ అయిపోతారని, పొట్టొచ్చేస్తుందని, ఇలాంటివి కూడా చాలా ఉన్నాయన్నమాట. నో, డెఫినెట్లీ నాట్. అలా ఏం లేదండి. అది మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ పైన, మనం తీసుకునే కేర్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని సి సెక్షన్ అయింది ఆటోమేటిక్గా లావ్ అయిపోతాం, పొట్టొచ్చేస్తుంది అనేది అదంతా నిజం కాదనమాట. రికవరీ టైం అనేది నార్మల్ డెలివరీకైనా సి సెక్షన్కైనా మనం డెఫినెట్లీ 1 మంత్ అనేది మనం రెస్ట్ తీసుకోవాలి. కాకుంటే సి సెక్షన్లో ఏంటంటే ఇంకొక 2 మంత్స్ ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి అంతే. డాక్టర్స్ ఇచ్చే ప్రికాషన్స్ ఏవైతే ఉంటారో అవి మనం కరెక్ట్ ఫాలో అయినామంటే సరిపోతుంది అంతే. అంతకుమించి పెద్ద రిస్ట్రిక్షన్స్ అయితే ఏమి ఉండవు. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ నొప్పులు భరించలేక సి సెక్షన్ అయితే చేయమన్నాను, కానీ సి సెక్షన్ అనగానే నాకు భయం వచ్చేసింది అనమాట, ఏడుపు వచ్చేసింది, బాగా చేశాను. నా హస్బెండ్ కొంచెం ధైర్యం చెప్పారనమాట, ఏమవ్వదు అన్నట్టు.
ఆపరేషన్ థియేటర్కి కూడా నేను నేర్చుకుంటూనే వెళ్ళాను. సో నాలాగా ఇంకొక అమ్మాయి ఏడవద్దు, నాలాగా ఇంకొక అమ్మాయి భయపడొద్దు అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తానని అనమాట. మన అమ్మ వాళ్ళతో కంపేర్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎక్విప్మెంట్ అనేది చాలా ఇంప్రూవ్ అయిందనమాట. టెక్నాలజీ చాలా పెరిగింది, డాక్టర్స్ కూడా చాలా అప్డేట్ అయ్యారు. ఆ సర్జరీ ప్రాసెస్ కూడా మన అమ్మ వాళ్ళకు ఒకలాగా ఉండేది, ఇప్పుడు మనకి ఇంకోలా ఉంటుంది. సో మనం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. సీ సెక్షన్ అంటే అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నార్మల్ డెలివరీ అయినా సీ సెక్షన్ అయినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏం కావాలి? బేబీ హెల్తీగా ఉండాలి, మామ్ హెల్తీగా ఉండాలి, వాళ్ళిద్దరు సేఫ్గా ఉండాలి. ఇది కదా మనకు కావాల్సింది. అంతేగాని నాకు నార్మల్ డెలివరీయే కావాలి, నాకు సీ సెక్షన్ వద్దు అలా ఏం పెట్టుకోకండి. సో ఫైనల్గా నేనేం చెప్తానంటే, మీకు ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే బ్లైండ్గా సీ సెక్షన్కి వెళ్ళిపోండి. నార్మల్ డెలివరీ కోసం మొండిగా ఉండకండి. అదేవిధంగా మీకు ఏ కాంప్లికేషన్స్ లేవు, ఆ స్ట్రెంగ్త్ ఉంది, నేను బేబీని పుష్ చేయగలను, నేను ఆ నొప్పిని భరించగలను అనుకుంటే నార్మల్ డెలివరీకి వెళ్ళండి. పర్సనల్ నాకు అనిపించింది ఏంటంటే, నార్మల్ డెలివరీ కంటే సీ సెక్షన్ బెటర్ అని నాకైతే అనిపించింది. సో మీకు ఇంకా డెలివరీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, డెఫినెట్లీ వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.